హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దాం అంటే నెక్స్ట్ జరగనున్నటువంటి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి జరగనున్నటువంటి ఎగ్జామ్ దాని గురించి అయితే మాట్లాడదాము. అదే ఈ యొక్క థర్డ్ సెమిస్టర్లో జరగనున్నటువంటి రీటైలింగ్ మార్కెట్, ఈ యొక్క రీటైలింగ్ అనే సబ్జెక్ట్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో నేను మీకు వేటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే క్లియర్గా ఫస్ట్ అసలుకి రీటైలింగ్ మార్కెట్ అంటే ఏంటిది, వీటి గురించి కొంచెం టాపిక్ అయితే డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత మనకున్నటువంటి 3 యూనిట్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క 3 యూనిట్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. నియర్లీ ఒక్కొక్క యూనిట్ నుంచి 20 to 25 ఉంటుంది. ఇట్లా మనకు ఓవరాల్గా 60 to 70 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. కానీ మనము 1 or 2 days ముందు ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ ఉన్నటువంటి 60 to 70 క్వశ్చన్స్ మొత్తం అయితే మనం కంప్లీట్ చేయడం అయితే కష్టం అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఒక్కొక్క యూనిట్ నుంచి నియర్లీ 3 to 4 to sometimes 5 క్వశ్చన్స్ 4 to 5 క్వశ్చన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. నేనైతే ఫస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అంతవరకు కనుక మీరు చదువుకున్నట్లయితే 100% మీరు పాస్ అయితే పక్కా అవుతారు. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇంకా చాయిస్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి వరి అయితే అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది ఇంకా మనము ఈ యొక్క రిటైలింగ్ మార్కెట్ గురించి తెలుసుకోవే ముందు అసలు ఈ యొక్క క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ పక్కన పెడితే జస్ట్ అసలు ఈ యొక్క రీటైలింగ్ మార్కెట్ గురించి 1 or 2 minutes కాన్సెప్ట్ మాట్లాడుకున్నట్లయితే సింపుల్గా చూసుకున్నట్లయితే రీటైలింగ్ మార్కెటింగ్ అంటే ఏంటిదంటే మీకు క్లియర్ కట్గా ఒక చిన్న డయాగ్రామాటికల్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఇండస్ట్రీ ఉంటుంది. ఈ యొక్క ఐ అనేది ఇండస్ట్రీ అనుకున్నట్లయితే ఇండస్ట్రీ నుంచి మనకి గూడ్స్ ఏవైనా కానివ్వండి గూడ్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డ్రెస్సే ఉందనుకోండి, మనం వేసుకునే షర్ట్ ఉంది. ఈ యొక్క షర్ట్ అనేది ఒక ఇండస్ట్రీ కనుక ప్రొడ్యూస్ చేస్తున్నట్లయితే ఇక్కడ కస్టమర్ ఉంటారు. కస్టమర్ అంటే ఎవరైతే ఈ యొక్క షర్ట్ అయినా కానీ ఇంకా ఏదైనా ఆ వస్తువు ఎవరికైతే అవసరమో వాళ్ళని పర్చేజ్ చేసేటువంటి కస్టమర్ అంటాము. ఈ యొక్క కస్టమర్కి ఈ యొక్క ఇండస్ట్రీకి మధ్యలో ఒక ఎక్స్ అనే పర్సన్ ఉంటారు. వీళ్ళనే మనం వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు హోల్సేల్గా ఉంటారు. అర్థమవుతుంది కదా క్లియర్గా. ఈ యొక్క ఇండస్ట్రీకి ఈ యొక్క ఎక్స్ ఎవరైతే హోల్సేల్ మెంబర్ ఉంటారో వీళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటంటే హోల్సేల్ మార్కెట్. అది ఇదేంటంటే డైరెక్ట్గా ఒక ఇండస్ట్రీకి వెళ్ళేసి వీళ్ళకి ఈ యొక్క హోల్సేల్ మెంబర్స్కి ఇండస్ట్రీ వాళ్ళతో డైరెక్ట్గా కనెక్షన్ అయితే ఉంటుంది. వీళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళేసి సమ్ ప్రైజెస్కి బల్క్ అమౌంట్లు అయితే తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ నుంచి నెక్స్ట్ రీటైలింగ్ మార్కెట్స్కి అయితే షేర్ చేస్తారు. ఈ యొక్క హోల్సేల్ మెంబర్స్ నెక్స్ట్ రీటైలింగ్ మార్కెట్ వాళ్ళకి ఆ ఉన్నటువంటి ఏదైతే మెటీరియల్ కానీ ఐటమ్ కానీ గూడ్ కానీ అమ్ముతారో అక్కడ నుంచి ఈ యొక్క రీటైలింగ్ మార్కెట్ వాళ్ళు కస్టమర్కి అయితే అమ్మడం అయితే జరుగుతుంది. ఇది సర్క్యులేషన్ ప్రాసెస్. ఈ యొక్క మార్కెటింగ్ మొత్తం చూసుకున్నట్లయితే ఇది రీటైలింగ్ కానీ లేకపోతే హోల్సేల్ కానీ ఓవరాల్ మార్కెటింగ్ అంటే ఇది. దీంట్లో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ అంటే ఏదైతే ఈ యొక్క డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి రీటైలింగ్ మార్కెట్ ఉందో అదేంటంటే ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క R&C ఉంది కదా, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే మనం డిస్కస్ అయితే చేస్తాం ఇప్పుడు. అంటే ఏంటంటే ఒక రీటైలింగ్ మార్కెట్కి ఉన్న మెంబర్కి అట్లానే కస్టమర్కి ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంభాషణ ఏమేంటిది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమేంటివి, వీటి గురించి క్లియర్ కట్గా అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము. అదే మనకి రీటైలింగ్ మార్కెట్ అంటాము. ఇది క్లియర్గా అర్థమైంది కదా ఇంతవరకు. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో నుంచి చదవాల్సినటువంటి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఫస్ట్ది వాట్ ఈస్ రీటైలింగ్, ఇట్స్ నేచర్ అండ్ ఫంక్షన్స్ అండ్ టైప్స్. క్లియర్ గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఏదైతే మీకు జనరల్గా మాట్లాడానో అదే సమ్ ఆన్సర్ అయితే ఉంటుంది ఈ యొక్క క్వశ్చన్కి. చూసుకున్నట్లయితే వాట్ ఈస్ రీటైలింగ్ అంటే సింపుల్గా మాట్లాడుకుంటే ఏదైతే రీటైలింగ్ మార్కెట్ అంటే ఏంటంటే మనకి ఏ పీసెస్ అవసరమైతే అట్లా ఇస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినామంటే నీకు బల్క్ అమౌంట్లో కొంచెం ప్రైస్ ఆఫ్ కాస్ట్ అనేది తక్కువ ఇచ్చినప్పటికీ కూడా నీకు బల్క్ అయితే ఇస్తారు. సింగిల్ పీసెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేయరు ఇట్లా అన్నట్లు. ఇట్లా కానీ రీటైలింగ్ మార్కెట్లో ఏంటంటే మనకి ఏదైతే అవసరమో దాని వరకు మనం సింపుల్గా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. దీని యొక్క నేచర్, దాని స్వభావం ఏమేంటిది, ఫంక్షన్స్ అంటే ఈ యొక్క రీటైలింగ్ మార్కెట్ అనేది ఎట్లా రన్ అవుతుంది, దీని ఫంక్షన్స్ ఏమేంటివి, నెక్స్ట్ అట్లానే ఎన్ని టైప్స్ ఉన్నవి, ఈ యొక్క రీటైలింగ్ మార్కెట్ ఎన్ని రకాలు ఉన్నవి, వీటి గురించి మేజర్ కీ కాన్సెప్ట్స్ అంటాం. వీటి గురించి చదువుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అయిపోతుంది గన్ షార్ట్ క్వశ్చన్. ఇది నీకు ఏదో షార్ట్ ఆన్సర్స్లో కానీ అట్లానే లాంగ్ ఆన్సర్స్లో కానీ డెఫినెట్గా వచ్చేటువంటి క్వశ్చన్ ఇది ఫస్ట్ది. ఆ తర్వాత నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ది, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ హోల్సేల్ అండ్ రిటైలింగ్ మార్కెట్. అర్థమైంది కదా క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క హోల్సేల్కి అండ్ రిటైలింగ్ మార్కెట్కి డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ మనం ఒకసారి ఏ విధంగా రాయాలంటే ఒక సైడ్ మనం హోల్సేల్ మార్కెట్ పెడతాము, అట్లా నెక్స్ట్ సైడ్ రిటైల్ మార్కెటింగ్ పెడతాము. పెట్టేసి ఈ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ వీటి గురించి సింపుల్గా మాట్లాడుకున్నట్లయితే ఏంటంటే హోల్సేల్ మార్కెట్లో అనేవి బల్క్ అమౌంట్లో ఇస్తారు. ఇక్కడ మనకి సింగిల్ ఇస్తారు. వీళ్ళకి
హోల్సేల్ మార్కెట్ మెంబర్కి డైరెక్ట్గా యొక్క ఇండస్ట్రీ వాళ్ళతోటి లింక్ అయితే ఉంటుంది. వీళ్ళకి కస్టమర్కి వీళ్ళకి ఏమీ లింక్స్ ఇండస్ట్రీ వాళ్ళతో లింకులు ఉండవు. ఇట్లాగా ఇక్కడ ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ వెన్ వీ కంపేర్ టు హోల్సేల్ మార్కెట్ ఇక్కడ లెస్ ప్రాఫిట్స్ అయితే వస్తుంది. దీనికి స్టోర్ అనేది ఎక్కువ లొకేషన్, మనం ఒక హోల్సేల్ మార్కెట్ పెట్టాలంటే మనం అక్కడ షాప్ అనేది ఒక స్టోర్ పెట్టాలంటే ప్లేస్ అనేది ఎక్కువ కావాలి. దీనికి మీడియం ఉన్న సరిపోతుంది. ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా మన డిఫరెన్సెస్ కనుక రాసినట్లయితే మనకి ఈ క్వశ్చన్ అయితే క్లియర్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఫస్ట్ యూనిట్లో థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద కీ చేంజెస్ ఇన్ ఇండియన్ రిటైలింగ్ ఇండస్ట్రీ. మన యొక్క భారతదేశంలో రిటైలింగ్ ఇండస్ట్రీలో వచ్చినటువంటి మేజర్ ఇంపార్టెంట్ మార్పులు ఏమేంటివి, ఈ క్వశ్చన్ అయితే క్లియర్ చూసుకోండి. ఈ 3 క్వశ్చన్స్ కానీ చదివినట్లయితే మనకి ఒక రిటైలింగ్ మార్కెట్లో ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ యూనిట్లో చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్ అయితే స్టోర్ లొకేషన్. స్టోర్ లొకేషన్ అంటే ఏంటంటే సింపుల్ మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నువ్వు ఒక స్టోర్ మార్కెట్ పెట్టాలనుకుంటే, ఒక ఏదైనా స్టోర్ పెట్టాలనుకున్నప్పుడు నీకు పర్టికులర్గా నీ లొకేషన్ బేస్ మీద నీకు సేల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది. అంటే నువ్వు ఎటువంటి చూసుకుంటావు, అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, తర్వాత జనాభా ఎంతమంది నివసిస్తున్నారు అనేది చూసుకోవాలి, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చూసుకోవాలి. ఇట్లా మనకి చాలా మేజర్ ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆ లొకేషన్ అనేది ఆ పర్టికులర్ స్టోర్కి సూట్ అవుతుంది అనుకుంటే ఆ ఏరియాలో నువ్వు స్టోర్ అనేది కీప్ చేసుకుంటే నీకు సేల్స్ అనేది గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా రిమోట్ ఏరియాలో తీసుకుపోయి పెద్ద పెద్ద సేల్స్ మార్కెట్ పెట్టినప్పుడు నీకు అక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు, అట్లానే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లివింగ్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా నీ యొక్క స్టోర్ యొక్క సేల్స్ కూడా పడిపోతుంది. ఇట్లాగా స్టోర్ లొకేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఎటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయో వాటి మొత్తాన్ని క్లియర్ రాసేసి 1 by 1 సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మనకి ఈ యొక్క సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే క్లియర్ అవుతుంది. అది ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టోర్ డిజైన్. ఒక స్టోర్ అనేది డిజైన్ చేయాలంటే ఎటువంటి ప్రిన్సిపల్స్ అనేవి నువ్వు బేస్ అయితే చేస్తావు, దీని గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఒక ఇల్లు కట్టాలనుకోండి, హౌస్ ఏర్పాటు చేయాలనుకో, దానికి డిజైనింగ్ అని సపరేట్ ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఒక షాప్ పెట్టాలన్నప్పుడు దానికి సపరేట్ డిజైన్ అయితే ఉంటుంది. అట్లా కానీ హోమ్ తీసుకొచ్చే స్టోర్కి తీసుకొచ్చి హోమ్ పెడితే అక్కడ సెట్ అయితే అవ్వదు. ఇట్లా అన్నట్లు దీనికి కూడా ఒక స్పెసిఫిక్ డిజైన్ ఉంటుంది. దానికి ఆ డిజైన్కి మనం ఎటువంటి ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవ్వాలి ఒక స్టోర్ని డిజైన్ చేయడానికి అన్నట్టు. దీని గురించి అయితే క్లియర్ చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద మర్చెండైజ్ ప్లానింగ్ ప్రాసెస్. వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క మర్చెండైజ్ ప్లానింగ్ ప్రాసెస్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మర్చెండైజ్ ప్లానింగ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇదేంటంటే సింపుల్ చెప్పాలంటే రీటైలింగ్ మార్కెట్నే ఇది కూడా మేజర్ వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఇది ట్రెండింగ్లో కూడా ఉంటుంది. నీకు ఎట్లా చెప్పాలంటే మీషో యాడ్ వస్తుంది కదా, అది మీషో అనేది ఒక మర్చెండైజ్ ప్లానింగ్ అన్నట్లు. అంటే ఏంటంటే ఈ యొక్క క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ యొక్క మర్చెండైజ్ బిజినెస్ అనేది ఏంటంటే ఎట్లా ఉంటుంది అని మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు చూసుకోండి క్లియర్గా. దీంట్లో ఎట్లా ఉంటుందంటే పర్టికులర్ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీషోని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఈ మీషో అనేది ఇది కూడా సేమ్ ఒక మర్చెండైజ్ ప్లానింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్లు. ఈ మీషో అనేది ఒక యాప్. ఈ యాప్లో ఏం చేస్తారంటే వీళ్ళు కింద ఉన్నటువంటి ఎవరికైతే బట్టలు ఉంటాయో మేజర్ వీళ్ళ దగ్గర ఈ క్లోత్ షాప్స్ ఉంటాయో ఆ యొక్క షాప్స్ ఓనర్స్ మొత్తాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క యాప్ గురించి ఇట్లా చెప్పేసి వాళ్ళ షాప్ని తీసుకొచ్చి ఒక యాప్లో అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఒక ఎక్స్ అనే షాప్ ఉంది, అట్లానే వై అనే షాప్ ఉంది, జెడ్ అనే షాప్ ఉంది. వీళ్ళ ముగ్గురు దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ ఈ మీషోలో వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే వస్తాయి. ఇట్లా పెట్టినప్పుడు మీషోలో మొత్తం చిక్కుతుంది కదా. కానీ ఇప్పుడు ఇది జనరల్ బిజినెస్. కానీ ఇక్కడ మర్చెండైజ్ ప్లానింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కస్టమర్కి పెడతారు లింక్. అంటే ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనేది షర్ట్ ఉంది, ఒక ఎక్స్ అనే షర్ట్ కాస్ట్ 250 రూపీస్ అయితే, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇంకొక ఉన్నటువంటి కస్టమర్ ఉంటారు కదా, ఈ కస్టమర్కి ప్రాఫిట్స్ అయితే యాడ్ చేస్తారు. అంటే ఏం చేస్తారంటే ఆ ఉన్నటువంటి 250కి నీ ఓపిక నువ్వు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, ఒక 50 కానీ లేదా ఒక 100 కానీ ఇట్లా యాడ్ చేసి అప్పుడు ఓవరాల్ ప్రైస్ దీనికి ఏమవుతుందంటే 350 అవుతుంది 100 యాడ్ చేస్తే. అట్లా 50 యాడ్ చేస్తేనేమో 300 అవుతుంది. ఇట్లా అయినప్పుడు దీని ప్రైస్ నువ్వు షేర్ చేస్తావు ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ పర్టికులర్ కస్టమర్కి వాళ్ళ చేత నువ్వు పర్చేజ్ చేపిస్తావు. ఇట్లా పర్చేజ్ చేయించినప్పుడు వాళ్ళు 350 కనుక పే చేసి పర్చేజ్ చేస్తే రిమైనింగ్ 100 అనేది నీకు ప్రాఫిట్ వస్తుంది. ఎవరైతే ఆ యొక్క లింక్ అనేది షేర్ చేశారో ఇట్లా ఎక్స్ట్రా ఉన్న ఐటమ్ కాస్ట్కి
ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఆ యొక్క కస్టమర్ ద్వారా పర్చేజ్ చేయించడానికి ప్రయత్నాన్ని దాన్ని మర్చెండైజ్ ప్లానింగ్ ప్రాసెస్ అంటాం. సింపుల్గా మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క అర్థమైంది అనుకుంటున్నాం కదా. నువ్వు టీ షర్ట్ తీసుకొచ్చి 250 అంటే దానికి బిజినెస్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా సమ్ ఎక్స్ అనే పర్సన్కి కనుక నువ్వు ప్రాఫిట్ ఇస్తాము మీ ఇష్టం వచ్చినంత, కానీ మాకు మినిమం 250 కావాలని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ దాన్ని రిఫర్ అయితే చేస్తారు. రిఫర్ చేసినప్పుడు కొంతమంది విల్లింగ్ బై అనే వాళ్ళు విల్లింగ్ మెంబర్స్ అనే వాళ్ళు పెరుగుతారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క యాప్ కానీ లేకపోతే కంపెనీ కానీ వీళ్ళ యొక్క సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అర్థమైంది కదా. ఈ యొక్క ప్రొసీజర్ని మనం సింపుల్గా అయితే మనం మర్చెండైజ్ ప్లానింగ్ ప్రాసెస్ అంటాము. దీంట్లోనే కొంచెం దీంతో పాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకోండి. ఈ యొక్క మర్చెండైజ్ ప్లానింగ్ ఉన్నటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం. మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకోటి కూడా అడగడానికి ఏంటంటే విజువల్ మర్చెండైజ్ అంటే ఏంటిది, దాని గురించి అయితే ఒకసారి చూసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంతవరకు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు గ్రిడ్ స్టోర్లోకి లేఅవుట్, ఈ యొక్క స్టోర్ యొక్క లేఅవుట్లోనే గ్రిడ్ స్టోర్ లేఅవుట్ అంటే ఏంటిది, దానివల్ల యూజెస్ ఏంటివి, అది ఎక్కడెక్కడ వాడతారు, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ క్వశ్చన్ అయితే ఒకసారి అయితే చూడండి. ఇంతవరకు కనుక మనం క్లియర్ చేసినట్లయితే ఏంటంటే మనకి యొక్క రీటైలింగ్ మార్కెటింగ్ అంటే ఏదైతే డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి రీటైలింగ్లో మనకి మేజర్గా ఫస్ట్ 2 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం అయితే క్లియర్ అయితే అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే అదే థర్డ్ యూనిట్ మేజర్ది. దాంట్లో చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ కస్టమర్ సర్వీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ క్వశ్చన్. ఒక కస్టమర్ సర్వీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్కి కస్టమర్కి ఉన్న రిలేషన్ని కస్టమర్ సర్వీస్ అంటాము. కానీ గుడ్ కస్టమర్ సర్వీస్ అంటే ఏంటంటే అక్కడ ఏమేమి మాట్లాడుకోవాల్సి వస్తే కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. అంటే ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ వచ్చినా వాటిని వచ్చినా వాళ్ళకి రిఫండ్ ఇవ్వడం కానీ లేదా దానికి రీప్లేస్ చేయడం కానీ, అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్నట్లు. అంటే 100% మనము 80% కస్టమర్ని అయితే అన్సాటిస్ఫై చేయకూడదు, సాటిస్ఫై చేసి పంపాలి. ఇదే గుడ్ కస్టమర్ సర్వీసెస్ అంటాము. దానికి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతే మనకి ఒక థర్డ్ ఇంట్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీటైలింగ్ సేల్స్ ప్రమోషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి యొక్క రీటైలింగ్ మార్కెట్లో సేల్స్ యొక్క ప్రమోషన్స్ కూడా జరుగుతాయి. ప్రమోషన్స్ ఎట్లా జరుగుతాయి అంటే మనకు అందరికి తెలిసిన మేజర్ మాట్లాడుకున్నట్లయితే త్రూ యాడ్స్ ద్వారా బెస్ట్గా ఎగ్జాంపుల్గా మనకి ప్రమోషన్స్ అయితే జరుగుతాయి. మనము ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లో చూసినా లేదా బస్ స్టాండ్స్లో చూసినా మెట్రోస్లో చూసినా నీకు లాట్ ఆఫ్ యాడ్స్ అయితే కనిపిస్తాయి కదా. ఎందుకంటే దాన్నే మనం ప్రమోషన్స్ అంటాము. ఈ యొక్క త్రూ యాడ్స్ ద్వారా నీకు ఆ యొక్క ఐటమ్ కానీ లేకపోతే షాప్ కానీ ఇట్లా ఏదైనా నీకు ప్రమోషన్స్ అయితే జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఎట్లా ప్రమోషన్ జరుగుతుంది అంటే త్రూ అడ్వర్టైజ్మెంట్, ఇది యాడ్స్ అంటాము. అదొకటి. త్రూ పాంప్లెట్స్, మనకి న్యూస్ పేపర్స్లో యాడ్ ఇవ్వడం అదొక ప్రాసెస్. దాంతోపాటు కొన్ని పాంప్లెట్స్ మనకి న్యూస్ పేపర్లో అయితే పెడతారు కదా, ఇట్లా కూడా ప్రమోట్ అయితే చేసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని ఫిజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫిజికల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే క్రియేటింగ్ లైక్ ఫెస్టివల్ టైమ్స్లో కానీ లేకపోతే వీకెండ్స్ టైమ్స్లో కానీ పెద్ద ఒక స్టేజ్ కట్టేసి అక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇట్లా అరేంజ్ చేసి కొంచెం వాళ్ళ యొక్క సేల్స్ అయితే ఇంప్రూవ్ అయితే చేసుకోవడానికి ప్రమోషన్స్ అయితే చేస్తుంటారు. ఈ విధంగా ఏదైతే మన యొక్క సేల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం పెంచడం కోసం వాడేటువంటి పద్ధతులు ఉంటాయో ఆ యొక్క పద్ధతులు మొత్తాన్ని మనం ప్రమోషన్స్ కిందకైతే మనం కౌంట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ స్టోర్ మేనేజర్కి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమేంటివి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక స్టోర్ అనేది సక్రమంగా నడవాలంటే అక్కడ ఉన్నటువంటి మేనేజర్ అనేవాళ్ళు క్లియర్గా ఉండాలి. అంటే రోజుకి అక్కడ ఎంత ఇన్కమ్ వస్తుంది మొత్తం చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఎంత ఇన్వెస్ట్ అవుతుంది, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నవి. దాంతోపాటు ప్రతి స్టోర్లో కొంత డ్యామేజ్ జరుగుతుంది, ఆ డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. డైలీ వర్కర్స్ వస్తున్నారా లేదా, ఈ విధంగా A to Z క్లియర్గా ఆ యొక్క స్టోర్ అనేది దాని యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మొత్తం తన యొక్క అండర్టేకింగ్లో ఉంటాయి. వీటి మొత్తాన్ని సక్రమంగా చూసుకోవాలి. ఇవి మొత్తం రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఈ యొక్క స్టోర్ మేనేజర్ కిందకి అయితే వస్తుంది. ఇంతవరకు చదివినట్లయితే 3 యూనిట్స్లో క్వశ్చన్స్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్నదే వేస్ టు ఇంక్రీజ్ కస్టమర్ లాయాలిటీ. ఒక పర్టికులర్ కస్టమర్ లాయాలిటీని పెంచడం కోసం ఎటువంటి పద్ధతులను అయితే ఫాలో అవుతావు. సింపుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రైస్. ఇప్పుడు మనం మేజర్గా డిమార్ట్స్ని చూసుకున్నట్లయితే ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతుంది కస్టమర్ లాయాలిటీ అనేది. ఎందుకంటే వాళ్ళు బల్క్లో తీసుకుంటారు, మనకి ప్రైస్ అనేది తక్కువలో కంపేర్ టు అవుట్ సైడ్ మార్కెటింగ్ బయట ఉన్నటువంటి షాప్స్తో పోల్చుకుంటే తక్కువ ప్రైస్కి ఇస్తారు కాబట్టి కస్టమర్ లాయాలిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతారు. ఈ విధంగా కొన్ని ప్రాపర్టీ అంటే కొన్ని ఉంటవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని ఐటమ్స్ ఉంటుంది. ఏదైతే కస్టమర్ని అట్రాక్ట్ చేస్తామో
మన యొక్క సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఈ మొత్తం మనకి కస్టమర్ లాయల్టీ కిందకి అయితే వస్తుంది. ఇంతవరకు కనుక ఏదైతే నేను ఇక్కడ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఇవి మొత్తం కనుక మీరు చదువుకున్నట్లయితే త్రూ 100కి 200% డ్యామ్ షూర్గా మీరు గన్ షాట్ క్వశ్చన్స్ ఇవన్నీ మీరైతే పాస్ అవడం జరుగుతుంది. ఇంకా మీకు ఎక్కువ అవుట్ ఆఫ్ రావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వీటికైతే ప్రయారిటీ ఇచ్చేసి ఇవన్నీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ లేకపోతే మోడల్ పేపర్స్ కానీ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కానీ చదువుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాట్సాప్ గ్రూపులలో. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పీజీఎన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై.